ప్రకాశం జిల్లా గిద్దలూరు నంద్యాల ఘాట్ రోడ్డు సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ప్రమాదంలో 6 మంది మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. లారీలో 70 మంది ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, అలాగే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? శ్రీనివాస్, అసలు ప్రమాదం ఎలా జరిగింది, అలాగే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? శ్రీనివాస్, క్షతగాత్రులందరూ కూడా గిద్దలూరు ఆసుపత్రిలోను అలాగే నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో భారీ ఘటనగా చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్లి అంటే మరలు పెళ్లి అంటారు, మరలు పెళ్లి కోసం అని చెప్పేసి చిక్కిరెడ్డిపాలెం గ్రామస్తులంతా కూడా నంద్యాల వైపు వెళ్తున్నారు. ఘాట్ రోడ్డు కావడంతో ఒకసారిగా పాత బ్రిడ్జి వద్ద మలుపులు ప్రమాదకరమైన మలుపు అని కూడా చెప్తారు. అక్కడ హఠాత్తుగా ఒక్కసారిగా మలుపు దగ్గర కంట్రోల్ చేయలేక డ్రైవరు బోల్తా పట్టుకునేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో మనకు అందిన సమాచారం ప్రకారం 70 మంది వరకు పెళ్లి బృందం ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిలో దాదాపు ఇప్పుడు ఐదుగురు పైగా చనిపోయినట్టు తెలుస్తుంది. మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయినట్టు కూడా మనకి ప్రాథమిక సమాచారం అందుతుంది. కానీ దానికి క్లారిటీ తెలియడం లేదు. కానీ మొత్తం మీద ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం 5గురు పైగా అక్కడ మృతి చెందారు. మరొక 30 గాయాల పాలయ్యారు. వీళ్ళందరూ కూడా గిద్దలూరు ఆసుపత్రిలోను అలాగే నంద్యాల ఆసుపత్రిలోను చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న సాయంత్రం అంటే నిన్న 7 గంటల ప్రాంతంలో పెళ్లి బృందం బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఇంటి దగ్గర నుంచి ఇదంతా కూడా పెళ్లి సంబరాలు చేసుకుని పెళ్లి ప్రశాంతంగా ముగించుకుని తిరిగి మర్లుబెల్లి కోసం అని చెప్పేసి వెళ్తున్న ఘటనతో ఒక్కసారిగా విషాదం అనుకుంది. మొత్తం ఆహాకారాలు చేస్తూ దాదాపు మొత్తం ఒక అరగంట పాటు అక్కడి నుంచి ఏం జరిగిందో తెలియక కొట్టుమిట్టాడిన పరిస్థితి. మొత్తం మీద లోయలో పడిపోయిన తర్వాత ఎవరైతే సేఫ్ గా కొంతవరకు గాయాలతో బయటపడిన వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు తెలిసింది. దీంతో హుటాహుటి గిద్దలూరు నుంచి పోలీసు బృందంతో పాటు 108 బృందం అలాగే బంధువర్గం కూడా హుటాహుటిని అక్కడికి బయలుదేరి రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మనం చూడవచ్చు. పోలీసు బృందం అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఆహాకారాలు చేస్తున్న పరిస్థితి. దీంతో అక్కడ 108 బృందం 108 వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాల నుంచి కూడా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈశ్వర్, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి లారీ బోల్తా పడటంతో 6గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. చిట్టిరెడ్డిపల్లె నుంచి మహానంది మండలం గోపవరంకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని 108లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అక్కడ నుంచి వస్తున్నాము, డ్రైవర్ కంట్రోల్ చేయకుండా బండి ఇట్లా షేక్ చేసి అక్కడ కంట్రోల్ చేయలేదు సార్. ఫాస్ట్ వచ్చేసిండు అనేది ఇట్లా అయిపోయింది మొత్తం ఎడికాడికి అటు కొట్టేసిండు. అక్కడ డౌన్లు ఉంటారు చూడండి, వాళ్ళందరికీ జాలి దెబ్బలు తగ్గి 60 మంది దాకా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు బాస్? పెళ్లి మరలు పెళ్లి ఎక్కడి నుంచి? మన గిద్దలూరు నుంచి గోపారం.